పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు నేతలు కార్యకర్తలతో కలిసి కసరత్తులు చేస్తున్నాయి. అయితే పెద్దపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 56% ఓట్లు రాబట్టిన కాంగ్రెస్ ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. ఇక బీఆర్ఎస్, బీజేపీ సాధించిన ఓట్లు కేవలం 37.5% కావడంతో ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే కాంగ్రెస్ బలపడిన స్థానంలో బీజేపీ గెలుపు పగ్గాలను అందుకునేందుకు కీలక లీడర్లను పెద్దపల్లి స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందా లేదా అనే అంశం ఇరు పార్టీల నేతల్లో కలవరం రేపుతుంది. దీనికి తోడు ఎన్నికల ఖర్చును అభ్యర్థులే భరించాలని హైకమాండ్లు చెప్తుండటంతో లీడర్లు కూడా వెనుకడుగు వేసే అవకాశం ఉంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు కరువయ్యారనే చర్చ కొనసాగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు నేతలు. అయితే బీజేపీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా బీఆర్ఎస్ నుంచి ఎవరు ముందుకు రాలేదని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్ జోష్ ఉన్నందున ఇక్కడ గెలువలేమని హైకమాండ్లకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. పార్టీ బలాబలాలు, విజయావకాశాలపై ఆరా తీస్తూ బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ గెలుపు పగ్గాలను అందుకునేందుకే దిశగా వ్యూహాలను రచిస్తుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో 6 బీఆర్ఎస్ గెలుపొందగా అదే ఊపులో 2019లో కూడా పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అదే ఊపు కాంగ్రెస్ లో కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 7 స్థానాలను స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలవాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. రాజకీయంగా అనుకూలంగా పరిస్థితులున్న అభ్యర్థి విషయంలో రాజీపడి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని హైకమాండ్ ఆలోచిస్తుంది. దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని దించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీకి కాక ఫ్యామిలీ నుంచి గడ్డం వంశీకృష్ణ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వెంకటస్వామి తనయులు వివేక్ వెంకటస్వామి, వినోద్ ఇద్దరు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వంశీకృష్ణకు టికెట్ ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల సమాచారం.